నమస్తే, ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. జనం గొంతును చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. గత కొంతకాలంగా సోనూ సూద్ సినిమా నటుడు సినిమాల్లో ప్రత్యేకమైన విలన్ పాత్రను పోషిస్తూ ప్రఖ్యాతిగాంచిన ఆయన సినిమాలో ఉన్నాడంటే చాలు ఆయన నటనకు ఫిదా అయిపోయే తెలుగు ప్రజలు, భారతీయ సినిమా ప్రేక్షకులు ఎందరో. అలా ఆయనని సినిమా నటుడి కోణంలోనే కాకుండా సేవా విభాగంలో సేవా నిరతికి ఒక పేరు మోసిన ధార్మిక వ్యక్తిగా, ధార్మికునిగా, దార్శకునిగా భారతీయ ప్రజలు, సినిమా ప్రేక్షకులు, దేశంలోని ఒక వర్గం ఆయనని ప్రత్యేకంగా అభిమానించాయి, అక్కున చేర్చుకున్నాయి, ఇంతెత్తున లేపి కూర్చోపెట్టాయి. తాజాగా ఆయన చేసిన ధార్మిక కార్యక్రమాల్లో అంటే సాధారణంగా ఒక ఆంధ్రప్రదేశ్లోని ఒక రైతు తనకు ఎద్దు లేని పరిస్థితిలో తనే కాడిని మోస్తూ తన భార్యను కాడికి ఆనించి తను నాగలి దున్నుతున్న క్రమంలో చలించిపోయిన సోనూ సూద్ వెంటనే వారికి ఒక ట్రాక్టర్ కొనిచ్చాడు. ఇంకొక చోట కాలేజీ సీటు వచ్చింది, కానీ తనకు అవసరమైన పుస్తకాలు, హాస్టల్ ఫీజు, ల్యాప్టాప్ లాంటి సౌకర్యాలు లేకపోవడంతో తను కాలేజీకి వెళ్ళని మారాం చేయడంతో అవి అన్నీ సమకూర్చి ఆ విద్యార్థిని ఆదుకున్నాడు. ఇంకొక చోట పూర్తిగా వాతావరణ పరిస్థితులకు కావచ్చు, ఆర్థిక పరిస్థితికి కావచ్చు, తన ఇల్లు కూలిపోయింది. వెంటనే చనించిన సోనూ సూద్ వారికి పక్కా పకడ్బందీ ఇల్లు కట్టించి ఇచ్చాడు తన డబ్బులతో. ఇవన్నీ కూడా చేసింది తన సొంత డబ్బులతో. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి సహాయాలు దేశంలో వందల్లో ఉంటాయి. అయితే ఇది నాణానికి ఒకవైపు. దీంతో ఆయన పేరు మారుమోగిపోయింది. గొప్ప ధార్మికవేత్తగా ప్రజలు ఆయన్ను కీర్తించారు. ఆయనకు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా కొంతమంది మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో వెలుగు చూసిన కొన్ని నిజాలను మనము గనక పరిశీలిస్తే ఈ డబ్బంతా కూడా ఇతరులను మోసం చేయడం ద్వారా వచ్చి చేరింది. ఆ డబ్బునే పలుకుబడిగా ఉపయోగించుకొని ఇలాంటి ధార్మిక కార్యక్రమాలకు పాల్పడ్డాడు అనే నిజాలు బయటపడ్డాయి. బ్లూ చిప్ అనే కంపెనీ దాదాపు ఈ దేశంలో 1500 కోట్ల రూపాయల స్కామ్కు తెరలేపింది. దీనికి మూల సూత్రధారి ఉత్తరప్రదేశ్కు చెందిన రవీంద్రనాథ్ సోని. ఆయన మొదట ఉత్తరప్రదేశ్లోని ప్రాంతంలో కచోరీ వ్యాపారం చేస్తూ దుబాయ్ వెళ్ళిపోయాడు. దుబాయ్ వెళ్ళిపోయి అక్కడనే స్థిరపడి అక్కడి నుంచి ఒక ఫైనాన్స్ సంస్థను స్థాపించి ఈ పన్నాగానికి తెరలేపాడు. దీనిలో మరికొందరిని కూడా చేర్చుకున్నాడు. అందులో సోనూ సూద్ను ప్రచారకర్తగా, అదేవిధంగా మాజీ క్రికెటర్ అయినటువంటి మొహమ్మద్ అజారుద్దీన్, ఇప్పుడు మన తెలంగాణ మైనారిటీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ఈయన్ని ప్రచారకర్తగా ఎంచుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాడు. దాదాపుగా 1500 కోట్ల రూపాయల స్కామ్. ఆ కంపెనీకి, బ్లూ చిప్ కంపెనీకి ఏమి కనీస పర్మిషన్లు లేవు. ఇటు ఆర్బీఐ పర్మిషన్ కానీ, ఇటు సెబీ పర్మిషన్ కానీ, ఎలాంటి పర్మిషన్లు లేకుండా మన దేశంలోని దాదాపు ప్రతి ప్రధాన నగరాల్లో బ్రాంచులు ఓపెన్ చేసి ఆర్థిక పరమైన వ్యాపారం నిర్వహించింది. ప్రభుత్వ పరంగా కావచ్చు, చట్టపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, నిర్వహించకూడని పోంజీ స్కీమ్ అంటే ఏదైతే కొత్తగా చేరుతున్న సభ్యులు ఉంటారో ఈ కొత్తగా చేరిన సభ్యులకు పాత సభ్యులు కట్టిన అమౌంట్ను ఎరగా వేసి, చేపను పట్టడానికి ఎరగా వేసి మరొక సభ్యుడిని చేర్చుకోవడం. పోంజీస్కి వీళ్ళు ఏర్పరిచిన స్కీమ్లో
నెల నెల 3% లేదా సంవత్సరాంతానికి 36% ప్రాఫిట్స్ మేము ఇస్తాము. మీరు కనీసం $10,000 కనుక $10 లక్షల కనుక మా కంపెనీలో పెట్టుబడి పెట్టినట్లయితే మీకు ప్రతి నెల 3% లేదా సంవత్సరానికి 36% మీకు రిటర్న్స్ ఇస్తాము అనగానే అత్యాశ పడిపోయి, ఎందుకంటే ఇక్కడ ప్రముఖమైన వ్యక్తులు అది చట్టబద్ధమైనదిగా నమ్మదగినదిగా పేరు మోసిన కంపెనీగా అభివర్ణిస్తూ ప్రచారం చేయడం జరిగింది. దీంతో సోను సూద్ లాంటి ప్రచారకర్తలు మాట్లాడడంతో, ఒక పలుకుబడిన కలిగిన వ్యక్తి మాట్లాడడంతో ప్రజలు కూడా నమ్మి దానిలో ఇన్వెస్ట్ చేశారు. పోంజీ స్కీమ్ పూర్తిగా అది చట్టవిరుద్ధమైనది, వ్యాపార పరంగా నిర్వహించదగిన స్కీమ్ కాదు. ఇంట్లో ఏమీ లేదు. ఎవడైతే కొత్త సభ్యుడు జాయిన్ అవుతాడో అంతకుముందు చేరిన సభ్యుని యొక్క డబ్బులను మిత్తి రూపంలో ఇచ్చేస్తారు. ఇలా కొంత అంటే ఒక 10 మందికి ఇవ్వంగానే 10 మంది చూసి ఇంకో 10 మంది చెప్తారు. ఇట్లా 100 మంది, ఇట్లా 100 మంది, 1000 మంది ఇలా కాగానే బోర్డు తిప్పేసి ఆఖరున జాయిన్ అయిన వాడు ఇందులో నష్టపోతాడు. అదే జరిగింది. దాదాపు ఇప్పటి వరకు గుర్తించబడిన అమౌంట్ దాదాపు 1500 కోట్లుగా సెబీ గుర్తించింది. దీనికి భారతదేశంలో ఇటు ఆర్బీఐ పర్మిషన్ కానీ, వ్యాపారం ఏదైనా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహించాలంటే, ఆర్థికపరమైన వ్యాపారం నిర్వహించాలంటే ఇటు ఆర్బీఐ దగ్గర రిజిస్టర్ అవ్వాలి. అదేవిధంగా తన స్కీములు, వ్యాపార నిర్వహణ దానికి సంబంధించి సెబీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అనుమతులు తీసుకోవాలి పూర్తి స్థాయిలో. ఇలాంటివి ఏవీ లేవు. దుబాయ్ కేంద్రంగా ఇది దుబాయ్లో ఉన్న ప్రముఖుల ద్వారా నడపబడుతున్న సంస్థ అన్నది ఒకటే వీళ్ళు ప్రచారం చేసింది. ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ అన్ని అనుమతులు ఉన్నాయి, ఇది గొప్ప సంస్థ అని ప్రజలను మభ్యపెట్టడం. ఇది సోను సూద్ స్వయంగా తన వీడియోలో పేర్కొన్నాడు. ఆ వీడియో ఆధారంగా ఇప్పుడు దాదాపు గత ఫిబ్రవరిలో 2025 ఫిబ్రవరిలో మొదలైన 11వ తేదీన మొదలైన ఇన్వెస్టిగేషను చివరి దశకు చేరుకుంది. లాస్ట్గా ఇందులో సోను సూద్ పాత్ర అతి కీలకమైనది అని చెప్పేసి సెబీ ఆరోపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఒక ప్రచారకర్తగా నువ్వు ఒక సంస్థకు ప్రచారం చెయ్యాలనుకున్నప్పుడు ఆ సంస్థకు గల పేరేమిటి, ఆ సంస్థకున్న అనుమతులు ఏమిటి, దాని యొక్క వ్యవహారం ఏమిటి, దాని గత చరిత్ర ఏమిటి తెలుసుకోకుండా ఇలాంటి ప్రముఖ వ్యక్తులు ప్రచారం చేయకూడదు అనేది కూడా భారతీయ చట్టాల ప్రకారంగా రూపొందించిన అంశం. కానీ ఇలాంటి చట్టాలన్నీ తుంగలో తొక్కి ఇవేమీ కాకుండా ఆ కంపెనీని ప్రమోట్ చేస్తూ వీడియో చేయడం మూలంగా, ప్రచారకర్తగా వ్యవహరించడం మూలంగా అనేక మంది అందులో మోసపోయారు. ప్రజలకు దాదాపు ఇందులో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. సోను సూద్ ఇది నమ్మకమైన సంస్థగా చెప్పడం వలన మేము ఇందులో ఇన్వెస్ట్ చేశాము, లేకపోతే మేము ఇలా మోసపోయే వారిమి కాదు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రజలు విమర్శిస్తున్న అంశంలో ప్రధానమైనది 100 మందిని కొట్టి 100 మందిని ఉసురు పోసుకొని ఏ ఒక్కరికో ఇద్దరికో ఇలా ధార్మికత పేరు మీద సహాయం పేరు మీద నువ్వు చేసింది మహా అంటే దేశంలో ఒక 100 మందికి హెల్ప్ కావచ్చు, సహాయం కావచ్చు. కానీ వేలాది మంది ఉసురు పోసుకున్న చరిత్ర నీది. నువ్వు వేలాది మంది రక్తపు కూడును 10 మందికి పెట్టడం ద్వారా దాంట్లో వచ్చిన ఒనగూరిన లాభం ఏమిటి? నీ ఆర్థిక లాభము తప్ప, నీ ప్రచార పర్వం తప్ప వేరే లేదు అని ఇక్కడ ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు. మనం కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి ప్రచారకర్తలు ఇలాంటి సహాయాల పేరు మీద సహాయం చేయండి, తప్పులేదు. నువ్వు సంపాదించిన 100 రూపాయల్లో 5 రూపాయలు 10 రూపాయలు ధార్మికత కోసమో, సహాయం కోసమో, వెల్ఫేర్ ఫండ్ కోసమో చట్టబద్ధంగా నేను 100 రూపాయలు సంపాదించాను, ఇందులో 10 రూపాయలు ప్రతి సంవత్సరంలో ఒక 10% నేను సహాయం కోసం, చారిటీ కోసము ఉపయోగిస్తాను అని చెప్పేసి ఇప్పుడు పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఇప్పుడు టాటాలు అదే పని చేస్తారు. దాదాపుగా
నాకున్న సమాచారం ప్రకారం వాళ్ళు వాళ్ళ ఆదాయంలో సగము చారిటీ కోసం ఉపయోగిస్తారనేది వాళ్ళు చెబుతున్న మాటల ద్వారా చెబుతున్న విషయం. అలా చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఎవరినో కొట్టి, ఎవరినో నష్టపరిచి, ఎవరి కుటుంబాన్ని ఉసురు పోసుకొని 10 మంది కుటుంబాలను ఉసురు పోసుకొని అందులో ఒక్కనికి సహాయం పేరు మీద, ఇటువైపు ఒకరికి సహాయం పేరు మీద నువ్వు చేసే సహాయము ఏముంది? ఇటు 10 మందిని జీవితాలు ఖరాబ్ చేశావు, ఇటు మాత్రము నేను మంచి పేరు మంచోన్ని అనిపించుకోవడానికి ఒకరికి 10 రూపాయలు వాళ్ళ పళ్ళెంలో వేసి నేను గొప్ప, నేను ధార్మికుణ్ణి అని గల్లెగరేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నావు. సహేతుకమైన చర్య ఇదే. ఇంకొకటి ఇదే కాదు, దాదాపు లుధియానా కేంద్రంగా కూడా క్రిప్టో కరెన్సీ రిజికా కాయిన్ అనే స్కామ్ కూడా వెలుగు చూసింది. దాంట్లో కూడా ఈయన ప్రచారకర్తగా వ్యవహరించి ఆ రిజికా కాయిన్ మన దేశంలో అంటే క్రిప్టో కాయిన్ కలిగి ఉండడం కానీ దాన్ని వ్యాపారం చేయడం కానీ నేరం, కాకపోతే అది రూపాయితో సమానంగా చూపెట్టడానికి వీల్లేదు అనేది మన భారతీయ చట్టాల ప్రకారంగా. కానీ ఈ రిజికా కాయిన్ అనేది అనుమతులు లేకుండా దాదాపు 20 కోట్ల మేర ఈయన కూడా ఇక్కడ మహంతి శర్మ అనే ఆయన దాన్ని స్కామ్ చేశారు. అందులో కూడా ఆ సంస్థకు కూడా ఆయన క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేయమని సోను సూద్ ప్రచారకర్తగా వివరించి దాదాపు 20 కోట్ల మేర దోచుకున్నారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, సిబిఐ కావచ్చు, సెబీ కావచ్చు, వీళ్ళందరూ ఆరోపిస్తున్న అంశాలు ఏంటి అంటే ఇందులో ఈయన కేవలం ప్రచారకర్తగానే ఉన్నాడా, లేకపోతే ఈయన వ్యాపారంలో భాగస్వామి కూడానా అనే విషయాల్లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో ఆయన నిజంగా ఆ పాత్రలో ఉంది, ఆయన భాగస్వామిగానే ఉన్నాడు అని నిజం కనుక తేలినట్లయితే కటకటాలు ఈయన లెక్క పెట్టడం తప్పదు.